హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్లీజ్ సబ్స్క్రైబ్. కోపం మనుషులకు ఉన్న అతిపెద్ద శాపం. ఇది బంధాలను, మనుషులను దూరం చేస్తుంది. మనుషులకు కోపం రాకుండా ఉండడం కష్టం, కానీ ప్రయత్నిస్తే వచ్చిన కోపాన్ని నియంత్రించుకోవడం సులభం. మానవతా సంబంధాలు ఎలా మారుతున్నాయంటే, తమ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారు, ఎదుటివాణ్ణి ఎంతకైనా అణగదొక్కేస్తారు. జీవితం చదివిన వాళ్ళ ముందు జీవించడం రాని వాళ్ళు ఓడిపోక తప్పదు. సౌందర్యం అనేది ముఖంలో కనిపిస్తుంది, కానీ అసలైన సౌందర్యం నీ హృదయ కాంతి మాత్రమే. కొన్నిసార్లు పద్ధతులు మార్చుకుంటేనే పరిస్థితులు మారుతాయి. కాకులతో కలిసి తిరిగితే పావురం రూపం మారకపోవచ్చు, కానీ దాని బుద్ధి మారుతుంది. మంచి బంధువులు ఉంటే జీవితంలో భయం ఉండదు. మంచి స్నేహితులు ఉంటే అసలు జీవితం అంటేనే భయం ఉండదు. పొట్టేలును ముందు నుండి, గాడిదను వెనుక నుండి, మూర్ఖుని రెండు వైపుల నుండి సమీపించకు. కదలని బొమ్మలకి కథలు చెప్పడం, మారని మనుషులకి నీతులు చెప్పటం రెండూ ఒకటి. నిజమైన కరుణ అంటే ఇవ్వడం లేదా స్వీకరించడం కాదు, ఆ క్షణంలో అవసరమైనది చేయడం. జీవితంలో దేనికి భయపడవలసిన అవసరం లేదు, అర్థం చేసుకుంటే చాలు. ప్రశాంతత అనేది ముత్యపు చిప్పలో ముత్యం లాంటిది. దానిని పొందడం చాలా కఠినం, కానీ పొందినట్లయితే మాత్రం జీవితమే ప్రశాంతంగా మారిపోతుంది. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మనకు వశమవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. డబ్బు అనేది మహావృక్షం వంటిది. దాని కిందకు వెళ్ళినప్పుడు మన నీడ కూడా మనకు కనబడదు. ఇక చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా కనబడతారు? నీ శత్రువుకు నీ గురించిన సరియైన సమాచారం తెలియకుండా చేసి అతన్ని గందరగోళానికి గురిచేయి. అప్పుడే అతడు నీ గురించి లోతుగా అధ్యయనం చేయగల అవకాశం ఉండదు. జీవితంలో చెడు లేదా మంచి సమయం ఉన్నా అది ఖచ్చితంగా మారుతుంది. అయితే మంచి సమయంలో చెడు పనులు చేయకండి, తద్వారా ప్రజలు మిమ్మల్ని చెడు కాలంలో వదిలేస్తారు. విజయానికి ఒకటే మెట్టు. అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నిరంతర ప్రయాణం సాగించడమే మనిషి జీవితాశయం కావాలి. ఆత్మజ్ఞాని కాని వాడికి విజయం లభించదు. మనిషి నేను, నాది అనే పరిధి దాటాలి. సర్వ విధాలైన భవబంధాల నుండి విముక్తి ప్రసాదించే ఆత్మజ్ఞానాన్ని మించిన జ్ఞానం ఇంకొకటి లేదు. ఆత్మజ్ఞానం అనే ఒకే ఒక మెట్టుని అధిరోహించాలంటే నిరంతర కఠిన సాధన, సద్గురు బోధన, వేదాల అధ్యయనం అవసరమవుతాయి. ఆత్మజ్ఞాని మాత్రమే నాకు సన్నిహితుడు కాగలడు. గీత. మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన సుఖమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే మీకు జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. జీవితంలో మనం కావాలనుకున్న ప్రతిదీ భయానికి అవతలి వైపు దాగి ఉంటుంది. జీవితం గడియారం రెండూ ఒకటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. ఒకప్పుడు అందరూ నా వాళ్ళే,
అనుకునేవాణ్ణి. ఇప్పుడు కొందరు మాత్రమే నా వాళ్ళు అనుకుంటున్నాను. ముందు ముందు నాకు ఎవ్వరూ లేరు అనుకోవాల్సి వస్తుందేమో చూడాలి. తన కిరణాలతో నీటిని స్వీకరించిన బాణుడు తర్వాత వర్షం కురిపిస్తాడు. అలాగే గొప్ప వ్యక్తులు తమ అనుభవ సారాన్ని మంచి మాటల రూపంలో నలుగురికి పంచుతారు. రోజు నడిస్తేనే మార్గం ఏర్పడుతుంది. కాలం గడిస్తేనే సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది. సహనంతో వేచి చూడు. దేనికైనా కాస్త సమయం పడుతుంది. మనిషికి బాల్యంలో మంచి శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ ఎంత అవసరమో వృద్ధాప్యంలో రక్షణ అంతే అవసరం. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. మంచి అవగాహన, ఎదుటి వారిని బాగా అర్థం చేసుకోవడం మొదలైనవి ఇతరులతో మనకు మంచి సంబంధాలు కొనసాగడానికి కారణాలు కాదు. వారితో మనకు వచ్చిన అపోహలను, అపార్థాలను ఎంత చాకచక్యంగా తప్పించాము అనేది ముఖ్యం. వర్షపు నీరు మనిషితో ఇలా చెప్పిందట: నేను గంగలో కలిస్తే పవిత్ర జలం, వ్యర్థ నీళ్ళల్లో కలిస్తే మురుగునీరు, సముద్రంలో కలిస్తే ఉప్పు నీరు, భూమిలో ఇంకితే త్రాగునీరుగా వస్తాను. మానవ, నా పరిస్థితే నీకు కూడా. నువ్వు కలిసియున్న వ్యక్తులను బట్టి మాత్రమే నువ్వు ఎలాంటి వాడో నిర్ణయిస్తారు. నీ జీవితంలో అత్యంత చీకటిని కలిగించిన గంటకు కూడా 60 నిమిషాలే. నీ ఆలోచనలు, భావోద్వేగాలను ఎప్పటికప్పుడు నీ మనసులోంచి తొలగించి మనసును శుభ్రంగా ఉంచు. కొత్తగా ఎప్పుడు ఏవి నీ మనసులోకి ప్రవేశిస్తాయి అన్న విషయం ఎవరికీ తెలియదు. లోహపు బిందెకు ఉన్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చును. అదే మట్టి కుండకున్న సొట్టను తీయడానికి ప్రయత్నం చేస్తే అది అస్సలు పనికి రాకుండా పోతుంది. అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి. అందరినీ మార్చాలనుకోవడం అవివేకం. జీవితం ఒక గెలుపు ఓటమిల కూడలి. కష్టం రెడ్ సిగ్నల్ లాంటిది. చాలాసేపు ఉంటుంది. ఓపిగ్గా అది ముగిసేదాకా ఎదురు చూడాల్సిందే. సుఖం గ్రీన్ సిగ్నల్ లాంటిది. కొద్దిసేపే ఉంటుంది, కానీ తర్వాత హుషారుగా ముందుకు దూసుకుపోవచ్చు. జీవితం ఒక నదీ ప్రవాహం. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించలేము. మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. కాబట్టి ప్రతి మలుపుని ఆనందించాలి. ఎందుకంటే ఒకసారి ముందుకు వెళ్ళాక వెనుదిరగడం అవ్వదు. మంచి మాట. పైవారితో గౌరవంగా, సాటివారితో స్నేహంగా మెలగడం కాదు, తనకన్నా తక్కువ వారితో మెలిగే తీరే వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. జీవిత సత్యం. పక్షులు. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి. మనుషులు. ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వాడిని తొక్కి ఆనందిస్తారు. జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా బాధను బయటకు చూపించకు. ఎందుకంటే నీ బాధను చూసి సంతోషపడే వాళ్ళే గాని బాధపడే వాళ్ళు లేరు. నీ బాధను నువ్వే ఓర్చుకోవడం నేర్చుకో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.